హలో అండి. నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఎటర్నల్ ఎస్థెటిక్స్ క్లినిక్, హైదరాబాద్. నా దగ్గరికి చాలామంది యంగ్ గర్ల్స్ ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ అంటే ఇంటిమేట్ ఏరియా డార్కర్గా ఉంది, దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా, అసలు నాకు ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పి వస్తారు. సో ఫస్ట్ థింగ్ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటిమేట్ ఏరియా మిగిలిన బాడీ కంటే ఎప్పుడు 2 షేడ్స్ డార్కరే ఉంటుంది. ఎందుకంటే మనకు హార్మోనల్ అంటే మెనార్కీలో వచ్చిన హార్మోన్స్, మెనార్కీ అంటే ఫస్ట్ టైం పీరియడ్ రావటం వల్ల, సో ఆ హార్మోన్ సర్జ్ వల్ల, లేకపోతే మెనోపాజ్ టైం అప్పుడు హార్మోన్స్ వల్ల, ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇంటిమేట్ ఏరియా అనేది డార్కర్గానే ఉంటుంది కంపేర్ టు రిమైనింగ్ ఆఫ్ ద బాడీ. అంటే కంపేర్ టు ఫేస్, ఇంటిమేట్ ఏరియా 2 షేడ్స్ డార్కర్గానే ఉంటుంది. ఇది న్యాచురల్ ఫినామినా. ఇది కాకుండా అదర్ కాజెస్ ఉన్నాయి. కొంచెం ఇంటిమేట్ ఏరియా ప్రీవియస్ కంటే ఇప్పుడు ఎక్కువ డార్క్ అయ్యింది అని కొంతమంది వస్తారు. ఈ పిగ్మెంటేషన్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే, చాలామంది యంగ్ గర్ల్స్ బికినీ ఏరియాలో వ్యాక్సింగ్ చేసుకుంటారు, షేవింగ్ అని, ట్రిమ్మింగ్ అని, ఈవెన్ కొన్ని కెమికల్ క్రీమ్స్ హెయిర్ రిమూవల్కి వాడతారు. వీటి వల్ల ఇంటిమేట్ ఏరియా చాలా ఇరిటేషన్ వస్తుంది. అక్కడ హాట్ వ్యాక్స్ పెట్టడం వల్ల అది ఇరిటేషన్ వచ్చి హైపర్ పిగ్మెంటేషన్కి వెళ్తుంది. అంటే పిగ్మెంటేషన్ ఇన్ఫ్లమేషన్ తర్వాత వస్తుంది అన్నమాట. ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అక్కడున్న హెయిర్ ఫాలికల్స్ ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ స్ప్రెడ్ కూడా అవుతాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల స్కారింగ్, పిగ్మెంటేషన్స్ అనేవి చూస్తాం. చాలామంది చెప్తారు కదా, నాకు అక్కడ ఇంటిమేట్ ఏరియాలో పింపుల్స్ లాగా వస్తున్నాయి, ఏం చెయ్యాలి అని అడుగుతారు నన్ను. ఇవి చాలా మటుకు షేవింగ్ అండ్ ఈ ట్రిమ్మింగ్ దీని తర్వాతనే అవుతాయి. అండ్ ఒక్క చోట ఇన్ఫెక్షన్ ఉండి దాని మీద పొరపాటున షేవ్ చేస్తే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవటం వల్ల మోర్ ఇన్ఫ్లమేషన్ వచ్చి పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది కాకుండా ఇది మోస్ట్ కామన్ కాజ్. సో ఎవరికైనా దీనివల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు ఆ హెయిర్ వద్దనుకుంటే బికినీ హెయిర్ రిమూవల్ అంటే లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. ఇది కాకుండా అదర్ కాజెస్ ఏంటంటే, వెజైనల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో ఏదన్నా వెజైనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ కానీ, వెజైనల్ ఇరిటేషన్ కానీ వస్తుంది. ఇవన్నీ వెజైనల్ ఇన్ఫెక్షన్కి సిమ్టమ్స్. ఇవి రావటం వల్ల ఆ డిశ్చార్జ్ ఇరిటేషన్ అయ్యి చాలామంది ఇచ్చింగ్ లాగా దాన్ని స్క్రాచ్ చేసుకుంటారు వెజైనల్ బయట ఇంటిమేట్ ఏరియాని. ఈ స్క్రాచింగ్ ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ ఇన్ఫ్లమేషన్ అయ్యి మళ్ళీ పిగ్మెంటేషన్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్లో కూడా ఆ ఇన్ఫెక్టెడ్ యూరిన్ కొంచెం డ్రిబుల్ అయ్యి ఇరిటేషన్ వచ్చి మళ్ళీ అక్కడ స్క్రాచింగ్ చేయటం వల్ల కూడా మళ్ళీ ఇన్ఫ్లమేషన్ అండ్ పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది కాకుండా ఇంటిమేట్ ఏరియా ఎంతైనా కొంచెం హై ఫ్రిక్షన్ ఉన్న ఏరియా, అంటే 2 థైస్ రబ్ అవ్వటము, కంటిన్యూస్గా మాయిశ్చర్ ఉన్న ఏరియా. సో రిపీటెడ్గా వెట్ ప్యాంటీస్ వాడుతున్న వాళ్ళు, అక్కడ మాయిశ్చర్ ఎక్కువ ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువ వచ్చి, అండ్ జస్ట్ ఆ మాయిశ్చర్ వల్ల కూడా ఎయిర్ బ్రీదబుల్ స్పేస్ లేక కూడా డాంప్నెస్ వల్ల పిగ్మెంటేషన్ అవ్వచ్చు. ఆర్ కొన్ని స్పోర్ట్స్, కొంతమంది ఎక్కువ మంది స్పోర్ట్స్ లైక్ హార్స్ రైడింగ్, లేకపోతే బైసైక్లింగ్ ఇలాంటివి ఏమన్నా, లేకపోతే హై ఫ్రిక్షన్ ఉన్న జిమ్నాస్టిక్స్, ఇట్లాంటి స్పోర్ట్స్ వల్ల కూడా ఇంటిమేట్ ఏరియా ఫ్రిక్షన్ వల్ల పిగ్మెంటేషన్ వస్తాయి. సో ఇట్లా పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏదైతే కాజ్ ఉందో ఆ కాజ్ రూల్ అవుట్ చేయాలి. సపోజ్ అది మన హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ వల్ల, అంటే సంథింగ్ లైక్ వ్యాక్సింగ్, షేవింగ్ వీటి వల్ల అవుతుంది అంటే అవి తగ్గించుకుని లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్కి ఆప్ట్ చేసుకోవాలి. మరి హై ఫ్రిక్షన్ ఆడే స్పోర్ట్స్ వల్ల అవుతుందంటే మన స్పోర్ట్స్ చేయటం ఆపలేనప్పుడు మళ్ళీ పిగ్మెంటేషన్ అనేది లింగర్ అరౌండ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి స్విమ్మింగ్ అప్పుడు ఆ వాటర్ కెమికల్ పడక పిగ్మెంటేషన్ అవుతుంది. సో మనం ఆ కాజ్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయటం, వెజైనల్ కానీ యూరినల్ కానీ, ఆ కాజ్ని ఐడెంటిఫై చేసి కాజ్ రూల్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ చేయాల్సింది. సెకండ్ థింగ్ ఏమో నవడేస్ మనకి ఇంటిమేట్ ఏరియా పీల్స్ దొరుకుతాయి, గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్, ఇట్లా పీల్స్, సాలిసిలిక్ యాసిడ్ పీల్స్. సో మైల్డ్ పీల్ వాడి మనం ఆ పైన ఉన్న పిగ్మెంటెడ్ ఏరియా, పైన ఉన్న ఎపిడర్మిస్ స్కిన్ కొంచెం పీల్ ఆఫ్ చేస్తే ఫ్రెష్ స్కిన్ వస్తుంది. సో దీంట్లో మధ్యలో మనము క్యూ స్విచ్ లేజర్స్ అని కూడా వాడచ్చు. ఈ లేజర్స్ ఏం చేస్తాయంటే ఆ లైట్ రేస్ వల్ల
పిగ్మెంటేషన్ అంటే లోపల మెలనిన్ అన్న ఒక పిగ్మెంట్ డిపాజిట్ అయి ఉంటుంది సెల్స్లో. ఈ మెలనిన్ పిగ్మెంట్ని బ్రేక్ చేస్తాయి ఈ లేజర్స్, ఈ క్యూ స్విచ్ లేజర్స్. దీన్నే మనం టాటూ రిమూవల్ లేజర్స్ అని కూడా అంటాము. సో ఆ మెలనిన్ని బ్రేక్ చేస్తే ఆ మెలనిన్ స్లోగా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని స్లోగా బాడీ నుంచి ఎలిమినేట్ చేస్తుంది. దీనికోసం 2 things, మన బాడీ ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉండాలి. అండ్ ఈ సెషన్స్ ఇదంతా అవ్వడానికి అట్లీస్ట్ 2 to 3 weeks పడుతుంది. సో వన్ సెషన్ అట్లీస్ట్ 3 to 4 weeks అపార్ట్, కనీసం 6 సెషన్స్ అన్నా పడతాయి. కానీ ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏరియా, బికినీ ఏరియా అనేది క్లోజ్డ్ ఏరియా. కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, ఫ్రిక్షన్, మనం జస్ట్ నడుస్తుంటే మన బాడీ క్లోదింగ్ కానీ టైట్ జీన్స్ కానీ, సో కంటిన్యూస్ ఫ్రిక్షన్ ఉన్న ఏరియా హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం మోర్ పిగ్మెంటెడే ఉంటుంది. సో ప్రీవియస్ కంటే ఎక్కువ పిగ్మెంటెడ్ అయితే మనం ఈ ప్రొసీజర్స్ లైక్ పీల్స్ కానీ లేజర్స్ కానీ అండ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కాజెస్ అన్ని ట్రీట్ చేసుకుంటా వెళ్తే మనం పిగ్మెంటేషన్ ఆల్మోస్ట్ 40 to 50% తగ్గించవచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్. మన ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ నా కాజెస్ కోసం వస్తే ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. లూజ్ వెజైనా అంటే యూని చాలా లూజ్గా ఉందని మాకు కొంతమంది కంప్లైంట్ చేస్తూ మా క్లినిక్కి వస్తారు. సో ఎవరు ఈ మహిళలు, ఎంత లూజ్గా ఉంటే ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు, దాని కాంప్లికేషన్స్ ఏంటి, పోనీ దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ ఈసారి మాట్లాడుకుందాం. సో మా క్లినిక్కి కొంతమంది స్పెసిఫిక్గా యూని అంటే వెజైనా చాలా లూజ్గా అనిపిస్తోంది, మాకు భార్యాభర్తలు కలిసినప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు నాకు లూజ్గా యూని అనిపిస్తోంది అని ఈ స్పెసిఫిక్ కంప్లైంట్తోనే క్లినిక్కి వస్తారు. సో వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళతో ఇవన్నీ మాట్లాడి తర్వాత ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం పేషెంట్ని. ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు డెలివరీలు బట్టి, అంటే పేషెంట్కి 2 సిజేరియన్లు అయినాయా, పోనీ ఒక డెలివరీ నార్మల్ బర్త్ అయిందా, ఇంకో 2 వెజైనల్ బర్త్ డెలివరీలు అయినాయా, ఇలా ఎన్ని వెజైనల్ డెలివరీలు, లేకపోతే సిజేరియన్లు, లేకపోతే అసలు ఏ డెలివరీ కాలేదా, ఇవన్నీ మనసులో పెట్టుకుని మేము ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు యూని అనేది 2 finger ఉందా, 3 finger ఉందా, 4 finger లూజ్ కూడా అప్పుడప్పుడు చూస్తాము. సో ఎంత లూజ్గా ఉన్నది అది మేము అసెస్ చేస్తాము. అసెస్ చేసిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మనం పేషెంట్కి చెప్తాము. అది ఎయిదర్ నాన్ సర్జికల్ అయి ఉండొచ్చు, లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్ అయి ఉండొచ్చు. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ దగ్గరికి వస్తే మాకు వెజైనల్ లేజర్స్ అనేవి ఉన్నాయి, లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము. ఎక్కడైతే మన ఓన్ బ్లడ్ తీసుకుని పిఆర్పిస్ ప్రిపేర్ చేసి అవి వెజైనా మొత్తం ఇస్తాం ఇంజెక్షన్స్. సో ఈ లేజర్ వల్ల, పిఆర్పి ఇంజెక్షన్ వల్ల ఏదైతే వెజైనల్ టిష్యూ ఉందో అందులో మ్యూకోజా మళ్ళీ డెవలప్ అయ్యి ఎలాస్టిన్, కొలాజిన్ లాంటి ఫైబర్స్ మళ్ళీ రీగ్రోత్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అంటే బ్లడ్ సప్లై బాగా పెరిగి మళ్ళీ వెజైనా టైట్ అవుతుంది. సో ఇవి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్, అంటే సర్జరీ అవసరం లేని ట్రీట్మెంట్. కానీ కొంతమంది 2 వెజైనల్ బర్త్ అయిపోయాక, అంటే 2 నార్మల్ డెలివరీలు అయిపోయాక చాలా లూజ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 4 finger లూజ్ అయిపోతుంది. మరి దాన్ని ఎట్లా టైట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూని అనేది స్ట్రెచబుల్ ఆర్గన్. సో ఇప్పుడు డెలివరీ అయితే ఆల్మోస్ట్ బిడ్డ తల అనేది 10 centimeters అంటాం, అంటే ఇంత హెడ్ యూనిలోంచి వస్తే అంత స్ట్రెచ్ అయ్యి మళ్ళీ రీకన్సైల్ అవుతుంది, అంటే మళ్ళీ దాని ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. కానీ దీనివల్ల కొంచెం మధ్యలో ట్రామా అయితే కొంచెం వేర్ అండ్ టేర్ అవుతుంది, దానివల్ల మొత్తం దాని ముందున్న సైజ్ అండ్ షేప్కి వెళ్ళదు, కొంచెం డెఫిసిట్ వస్తుంది. అలా ఒక డెలివరీకి కొంచెం డెఫిసిట్ వస్తుంది, 2వ డెలివరీకి కొంచెం డెఫిసిట్ వస్తుంది. అట్లా 2 finger టైట్ ఉన్న కాస్త వెజైనా 4 finger లూజ్ దాకా వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది సిజేరియన్ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మా వెజైనా లూజ్ ఉందంటారు. వాళ్ళకి ఎందుకు లూజ్ ఉంటుందంటే రెగ్యులర్ ఇంటర్ కోర్స్ వలన, లేకపోతే డెలివరీలు అయినప్పుడు కొన్ని హార్మోన్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ వల్ల కూడా బాడీ టిష్యూ అంతా ల్యాక్స్గా లూజ్గా అవుతుంది. ఇదే కాకుండా కొంతమంది బాడీ కూడా యాజ్ సచ్ కొంచెం వీక్గా, అంటే లూజ్ బాడీ, వాళ్ళ కొలాజిన్ డెఫిషియన్సీ బాడీస్, ప్రోటీన్ డెఫిషియెంట్ బాడీస్ ఉంటారు. సో వీళ్ళందరి వల్ల ఆల్మోస్ట్ న్యాచురల్ డెలివరీ లేకపోయినా వాళ్ళకి లూజ్ వెజైనా కంప్లైంట్తో వస్తారు మాకు. సో ఇలా ఆల్మోస్ట్ 4 finger డైలేటెడ్ వెజైనా ఉన్న వాళ్ళకి మేము సర్జికల్ ఆప్షన్ చెప్తాము. సర్జికల్ ఆప్షన్ అంటే దాన్ని వెజైనోప్లాస్టీ అంటాము. ఈ సర్జరీ ఎలా చేస్తామంటే వెజైనా మొత్తం 10 centimeter లాంగ్ ఉంటుంది. వెజైనా 10 centimeter లాంగ్, ఆల్మోస్ట్ 10 centimeters స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ ఉంది వెజైనాకి.
సో ఈ వెజైనామి మేము పైన నుంచి కింద వరకు ఫుల్ లెంత్ వెజైనోప్లాస్టీ చేస్తాం, ఫుల్ లెంత్ టైటన్ చేస్తాము. జస్ట్ పైన ఈ మ్యూకోజానే కాకుండా కింద మసిల్ కూడా టైటన్ చేస్తాము. తర్వాత బయట ఉన్న మసిల్ కూడా అసెస్ చేసి అది ల్యాక్స్గా ఉంటే దానికి కూడా స్టిచ్ చేసి మొత్తం టైట్ వెజైనా చేస్తాం. 4 ఫింగర్ నుంచి 2 ఫింగర్ టైట్ వెజైనా చేస్తాము. సో దీనివల్ల అండ్ దీని తర్వాత సర్జరీ అయిపోయాక పేషెంట్కి కూడా కంప్లీట్ కేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎలా కొంచెం ఒక టబ్లో కొంచెం వామ్ వాటర్ తీసుకొని దాంట్లో యాంటీసెప్టిక్ లోషన్ వేసి దాంట్లో మార్నింగ్ ఈవినింగ్ కూర్చుంటే అక్కడ ఏమన్నా ఇడిమా ఉంటుంది, వాప్ లాగా ఉంటుంది, సర్జరీ తర్వాత అంతా తగ్గుతుంది, పెయిన్ అంతా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ సర్జరీ అయిన 24-48 అవర్స్లో 80% ఆఫ్ ద పెయిన్ తగ్గిపోతుంది. అండ్ సూచర్స్ కూడా 7 నుంచి 14 డేస్ 2 వీక్స్ కల్లా సూచర్స్ హీల్ అయిపోతాయి. బట్ కంప్లీట్ హీలింగ్ కోసం కనీసం 4 to 6 వీక్స్ పడుతుందంటాము. ఆల్మోస్ట్ 2 months తర్వాత మళ్ళీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ మొదలు పెట్టుకోవచ్చు అని చెప్తాం. ఈ మధ్యలో కూడా మా దగ్గర విజిట్స్కి రావాలి, మేము ఒకసారి అసెస్ చేసి చూస్తాము. దాని తర్వాత మేమే చెప్తాము, ఓకే నా మొత్తం కంప్లీట్ హీలింగ్ అయిపోయింది, యూ క్యాన్ మళ్ళీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అట్లా స్టార్ట్ చేసుకోవచ్చు అని. సో ఇవన్నీ యూని లూజ్గా ఉన్న వాళ్ళు మా దగ్గరికి స్పెసిఫిక్గా ఈ కంప్లైంట్స్తో వచ్చిన వాళ్ళకే మేము ఇచ్చే ఆప్షన్స్. లేజర్ అయితే ఆల్మోస్ట్ 3 to 4 సెషన్స్ చెప్తాము. పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా 3 to 4 సెషన్స్ చెప్తాము. అదే కాక మా దగ్గర వేరే ఎంసెల్ఆర్ చైర్ అని ఉంది, దానివల్ల మజిల్ ఇక్కడ ఉన్న గర్భసంచి కింద ఒక పెల్విక్ ఫ్లోర్ అని మజిల్ ఉంటుంది, ఆ మజిల్ రిలాక్స్ అవుతుంది, లూజ్ అవుతుంది. ఈ డెలివరీల వల్ల, ప్రెగ్నెన్సీల వల్ల ఇది లూజ్ అవ్వటం కూడా యూనిలాక్స్గా అనిపిస్తుంది, యూరిన్ లీకేజ్ ఇష్యూస్ అనిపిస్తాయి. సో ఆ చైర్ వల్ల ఆ మజిల్ని కూడా టైటన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మా దగ్గర డిఫరెంట్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి, సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీరేమన్నా ఇట్లాంటి విషయాలు ఏమన్నా ఫేస్ చేస్తుంటే, మీకు ఎవరితో మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తే, మేము కాస్మెటిక్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్ అండి మమ్మల్ని అది అంటారు. సో మీరు మా దగ్గరికి ఎనీ టైం రావచ్చు, మేము మీ దగ్గర పూర్తి అవగాహన, పూర్తి దాని గురించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. యూని అంటే వెజైనా అంటే ఏంటి, దాన్ని క్లీన్గా ఎట్లా పెట్టుకోవచ్చు అని. సో ఈ యూని అనేది ఏంటంటే గర్భసంచి కింద ఉండేది యూని, ఇది మన బయటకి అంటే మహిళలకి బయటకి కనెక్టెడ్ ఉంటుంది. సో ఈ యూనిని చాలామంది క్లీనింగ్కి ఏమైనా చెయ్యాలా, లోపల వాటర్తో క్లీన్ చేసుకోవాలా, దీన్ని వెజైనల్ డూషింగ్ అంటాము, అట్లా ఏమైనా చెయ్యాలా అని అడుగుతారు మమ్మల్ని. కానీ వెజైనా అనేది సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్, అంటే దాన్ని అదే క్లీన్గా పెట్టుకుంటుంది. సో ఈ పార్ట్ బయటకి, బాడీ బయటకి ఎక్స్పోజ్డ్ కాబట్టి మన బాడీ దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలో దాంట్లోనే ప్రోగ్రామ్ అయి ఉంటుంది. ఈ వెజైనా ఎలా అంటే ఎసిడిక్ పిహెచ్తో ఉంటుంది. పిహెచ్ అంటే దాని పిహెచ్ ఎసిడిక్గా ఉండటం వల్ల దాన్ని బయట ఉండే బ్యాక్టీరియా లోపలికి రాకుండా, ఆ పిహెచ్లో తట్టుకోలేకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అదే కాకుండా వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ ఉంటే అంత బ్యాడ్ బ్యాక్టీరియా రాకుండా వెజైనా కాపాడుకుంటుంది. అండ్ దీంట్లో ఉండే డిశ్చార్జ్ వెజైనల్ డిశ్చార్జ్ అంటాము. వెజైనల్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్గా కొంచెం బయటకు వస్తుంది. ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది మనకి మెన్స్ట్రల్ సైకిల్ అంటే పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు కొంచెం దాని కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది. మధ్యలో థిన్గా ఉంటుంది, మళ్ళీ థిక్గా అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఇది న్యాచురల్. అండ్ వెజైనల్ స్మెల్ అదంతా న్యాచురల్ బాడీ ఓడర్, దానివల్ల ఇబ్బంది పడేదంటూ ఏముండదు. అండ్ మన ఈ వెజైనాని క్లీన్గా ఎట్లా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మనం కాటన్ ప్యాంటీస్ యూజ్ చేయాలి. కాటన్ బ్రీదబుల్ కొంచెం లైట్ కలర్డ్ ప్యాంటీస్ అవన్నీ వాడటం వల్ల మాయిశ్చర్ తక్కువ ఉంటుంది. అండ్ ఏమన్నా కొంచెం తడి లాంటిది ఉంటే ప్యాంటీస్ మార్చుకుంటూ ఉండాలి పొద్దున్న సాయంత్రము. మళ్ళీ పడుకునేటప్పుడు అయితే మేము జనరల్గా అడ్వైజ్ ఏం చేస్తామంటే అందరు మహిళలకి రాత్రి పడుకునేటప్పుడు ప్యాంటీస్ వాడొద్దు అని చెప్తాము. జస్ట్ ఒక లూజ్ ట్రౌజర్స్ ఏమన్నా ఉంటే అవి వేసుకోండి అని చెప్తాము. సో ఇలాగా కాటన్ ప్యాంటీస్ వాడటం వల్ల అండ్ ఇంటిమేట్ వాషెస్ అని ఉంటాయి. ఇంటిమేట్ వాషెస్ ఏం చేస్తాయంటే బయట పెరీనియం ఏరియాని మనము సోప్తో కడిగితే పిహెచ్ ఎసిడిక్ నుంచి ఆల్కలైన్కి మారిపోతుంది. ఇట్లా మారకుండా మనం ఈ ఇంటిమేట్ వాషెస్ వాడితే ఎసిడిక్ పిహెచ్ ఉండటం వల్ల బయట బ్యాక్టీరియా లోపలికి రాకుండా మన బాడీ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది.
ఇదే కాకుండా చాలామంది యంగ్ గర్ల్స్ ఏం ఫీల్ అవుతారంటే, మనం బయట పబ్లిక్ టాయిలెట్స్ వాడినప్పుడు కొంచెం అది క్లీన్గా ఉండదు కాబట్టి ఇబ్బందిలాగా ఫీల్ అవుతారు. సో బట్ రైట్ నౌ ఇప్పుడు ఉన్న ఎరాలో చాలా శానిటరీ ప్రోడక్ట్స్ వచ్చినాయండి. సో క్లీన్ చేసుకోవటానికని పోనీ ఫీమేల్ ఇట్లా పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నప్పుడు పైన సీట్ కవర్స్ అని ఇలా ట్రావెల్ ప్యాక్స్ కూడా వచ్చినాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకుంటా ఉంటే మనం వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కొంచెం సేఫ్ గార్డ్ అవ్వచ్చు. అండ్ మనం యూజ్ చేయాల్సిన మెన్స్ట్రల్ హెల్త్ ఎట్లా ఉండాలంటే, శానిటరీ ప్యాడ్స్, ఈ శానిటరీ ప్యాడ్స్ కానీ, మెన్స్ట్రల్ కప్స్ కానీ, ట్యాంపూన్స్ కానీ, ఇవన్నీ మహిళలు వాళ్ళ మెన్సెస్ అప్పుడు వాడతారు. ఇవన్నీ తరచూ చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఎవ్రీ 4 to 6 hours శానిటరీ ప్యాడ్ని కానీ ట్యాంపూన్ని కానీ మారుస్తూ ఉండాలి. బ్లీడింగ్ ఎంత అయినా, తక్కువైనా ఎక్కువైనా ప్యాడ్స్ని తరచుగా మారుస్తూ ఉంటే ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ మెన్సెస్ టైం అప్పుడు కూడా ఈ ఇంటిమేట్ వాషెసే వాడాలి. సోప్ లాంటివి ఇంటిమేట్ ఏరియా క్లీన్ చేసుకోవటానికి వాడితే ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి pH డిఫరెన్స్ రావటం వల్ల. ఇదే కాకుండా సెక్షువల్ యాక్టివిటీ ఉన్న మహిళలు సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందు ఒకసారి యూరిన్ పాస్ చేసి అండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత కూడా మళ్ళీ యూరిన్ పాస్ చేయటం కూడా వాళ్ళ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్కోర్స్ ముందు బ్లాడర్ ఎంటీ ఉండి తర్వాత కూడా ఎంటీ చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ పైకి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఈ వెజైనల్ ఏరియా అనేది, అంటే ఈ బయట పెరీనియల్ ఏరియా, ఈ ఏరియా కూడా మనము ఇంటిమేట్ వాషెస్ అవన్నీ వాడుతున్నప్పుడు ఎక్కువ హాట్ వాటర్తో క్లీన్ చేసుకోకూడదు. ఈ అలవాటు చాలామంది లేడీస్కి ఉంటుంది. నాకు అక్కడ ఇబ్బందిగా అనిపించింది అండి, నేను అందుకనే హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నా అంటారు. కానీ అది దట్ ఈస్ రాంగ్. మరి హాట్ వాటర్ వాడితే బయట బాడీకి ఉన్న న్యాచురల్ ఆయిల్స్ పోతాయి. సో అందుకనే కొంచెం లూక్ వామ్ వాటర్, అంటే కొంచెం కోల్డ్ వాటర్ అండ్ వామ్ వాటర్ మధ్యలో లూక్ వామ్ వాటర్ కానీ కోల్డ్ సైడ్ వాటర్ కానీ వాడితే బెటర్. అండ్ నెవర్, ఎప్పుడు కూడా వాటర్ వెజైనా లోపలికి వెళ్ళకూడదు. ఓన్లీ అవుట్ సైడే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వెజైనా మొత్తం సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్. దాన్ని మనం ఏం పెట్టి ఎక్స్ట్రా క్లీన్ చేయని అవసరం లేదు. దాన్ని అట్లా వదిలేస్తేనే ఇంకా అది మోర్ హెల్దీగా ఉంటుంది. ఇదే కాకుండా మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా ఫెమినిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ స్ప్రేస్ అంటారు, ఇంటిమేట్ స్ప్రే అంటారు, పౌడర్లు అంటారు. ఆ ఓడర్, న్యాచురల్ ఓడర్ని రాకుండా బయట వేరే ఫ్రేగ్రెన్స్ లాగా ఇవి ఏం చేస్తాయి, పెరీనియల్ ఏరియాని ఇరిటేషన్ చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు చేస్తాయి. సో అందుకని ఈ బయట ఏదైతే ఫెమినిన్ ప్రోడక్ట్స్ ఉంటాయో, ఫెమినిన్ స్ప్రేస్ కానీ ఇంటిమేట్ పౌడర్స్ ఇట్లాంటివి ఏమన్నా వాడకపోవటమే బెటర్. ఇదే కాకుండా ఎనీ ఫ్లేవర్డ్ కాండమ్స్ ఇట్లాంటివి కూడా ఇరిటేట్ చేస్తాయి వెజైనాని. సో ప్లెయిన్ వాడటమే మచ్ బెటర్. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా తెలుసుకుని వాడుతూ ఉంటే జనరల్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. ఇప్పుడు ఇందులో మనం బయట విషయాలన్నీ కవర్ చేసాం. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన హెల్త్ బాగుండాలి. సో హెల్త్ బాగున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ వస్తాయి. హెల్త్ బాగుండాలంటే డైట్ చక్కగా ఉండాలి. ఆయిలీ ఫుడ్ అవన్నీ తక్కువ తిని ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, ప్రోటీన్స్ బాగుండాలి, ఐరన్ బాగుండాలి డైట్ ఒకసారి చూసుకోవాలి. అది కాక ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. వీటి వల్ల బ్లడ్ సప్లై హోల్ బాడీకి బాగుంటుంది. సో బాడీ డిఫెన్స్ మెకానిజం బాగుంటుంది. సో ఏమన్నా బయట నుంచి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చినా అది ఇన్ఫెక్షన్ రాకుండా బాడీనే చూసుకుంటుంది, బాడీయే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో అందుకనే ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా ఉండాలంటే ఎనీమియా ఉండకూడదు, అంటే హిమోగ్లోబిన్ మంచిగా ఉండాలి, ఐరన్ కంటెంట్ బాగుండాలి, ప్రోటీన్ కంటెంట్ బాగుండాలి, డయాబెటీస్ లాంటి షుగర్ ఇష్యూస్ అవన్నీ ఉండకూడదు. సో అలా డైట్, హెల్త్, ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ కూడా తక్కువ ఉండాలి. ఇలా బాడీని చక్కగా చూసుకున్న వాళ్ళకి ఎనీ ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షనే కాదు, యూరిన్ ఇన్ఫెక్షనే కాదు, ఎనీ ఇన్ఫెక్షన్ని కూడా దాని నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ బాడీలో ఉంటుంది.